హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం మసాలా వడ చాలా టేస్టీగా చాలా హెల్దీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ మసాలా వడను 10-15 నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు స్కూల్ నుంచి రాగానే వేడివేడిగా కొంచెం టమాటా సాస్తో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మసాలా వడ చేసుకోవడానికి ఏదైనా ఒక కప్పు తీసుకొని 2 కప్పుల పచ్చిశనగపప్పును 2 గంటల సేపు నీళ్లలో నానబెట్టుకోవాలి. 2 గంటల తర్వాత పచ్చిశనగపప్పు ఈ విధంగా బాగా నానిపోతాయి. ఇప్పుడు గుప్పెడు పచ్చిశనగపప్పు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పచ్చిశనగపప్పు మనకు 200 గ్రాముల వరకు ఉంటుంది. తరువాత ఈ పచ్చిశనగపప్పులోని నీళ్లన్నీ పోయేలా ఒక స్ట్రైనర్లో వేసుకొని 5 నిమిషాల పాటు నీళ్లన్నీ పోయేలా ఉంచాలి. 5 నిమిషాల తర్వాత పచ్చిశనగపప్పును మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. పిండిని ఇక్కడ చూపిస్తున్నట్టు మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా బరకగా వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. తరువాత టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలు, సన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన కరివేపాకు కొద్దిగా, ఒక పెద్ద కట్ట కొత్తిమీర, పెద్ద కట్ట పుదీనాను కడిగి ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. తరువాత ఒక చిన్న కట్ట తోటకూరను కూడా కడిగి ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ మసాలా వడలో మీరు ఇంకేదైనా ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు తోటకూర, పుదీనా, కొత్తిమీర పిండిలో కలిసేలా బాగా కలుపుకోవాలి. పిండిని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా కలుపుకోవాలి. ఎక్కడా నీళ్ళు అనేది వాడకూడదు. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని చిన్న చిన్న వడలుగా చేసుకోవాలి. ఇక్కడ ఈ వడలను నేను నగెట్ షేప్లో చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే మనం రెగ్యులర్గా చేసుకునే వడ షేప్లో కూడా వీటిని చేసుకోవచ్చు. మిగతా పిండిని కూడా ఇదే విధంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత వేడి నూనెలో మనం చేసుకున్న వడలను ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్కి సరిపడినన్ని మాత్రమే వేసుకొని మీడియం ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి, లేదంటే పైన ఎక్కువగా కలర్ వచ్చేసి లోపల పచ్చిగా ఉంటుంది. వడలు మనకు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. రెండో బ్యాచ్ వడలు వేసుకునేటప్పుడు సిమ్ ఫ్లేమ్లో ఉంచుకొని ఒక్కొక్కటిగా వేసుకొని సేమ్ ప్రాసెస్లో ఫ్రై చేసుకోవాలి. మనకు చాలా టేస్టీగా మసాలా వడ రెడీ అయిపోయింది. ఇవి పైన చాలా క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఇప్పుడు వీటిని మనం ఉల్లిపాయలు ఇంకా టమాటా సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే మసాలా వడ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.